హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజా. మనం ముందు వీడియోస్లో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మనం మ్యూచువల్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. అలాగే మనం ఎప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలని కూడా తెలుసుకుందాం. మనం జనరల్గా చూసుకుంటే స్టడీ కంప్లీట్ కావడానికి ఆన్ అండ్ యావరేజ్గా 22 ఇయర్స్ పడుతుంది. ఎంబీబీఎస్లో అయితే ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. బట్ నార్మల్గా డిగ్రీ బీటెక్ వాళ్ళు చూసుకుంటే 22 ఇయర్స్ ఉంది. సో మనకు స్టార్టింగ్లో వచ్చేసి మనం లోన్ తీసుకుంటాము, అప్పులు తీసుకొని చదువుకుంటాం. కాబట్టి కొంతమంది ఆల్మోస్ట్ 2 to 3 ఇయర్స్ వచ్చి మనకి లోన్ తెచ్చుకోవడానికి లేదా వేరే అవసరాలకి సరిపోతుంది. మన దగ్గర డబ్బులు ఉండవు. మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందని. ఒక పర్సన్కి వచ్చి 25 వచ్చాక అతనికి శాలరీ కొంచెం బాగుంటుంది, ఖచ్చితంగా కొంచెం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయగలుగుతారు. మనం రిటైర్మెంట్ ఏజ్ చూసుకుంటే 60 ఇయర్స్కి మనం మ్యాక్సిమం రిటైర్ అవుతుంటాం. సో మనం ఇన్ కేసు వచ్చేసి మనం 25 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఒక 5,000తో స్టార్ట్ చేసాం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయడం. సో 60 ఇయర్స్కి ఎంత అవుతుందంటే మనం ఆన్ అండ్ యావరేజ్ 15% రిటర్న్స్ వేసుకుంటే మనం 25 ఇయర్స్లో వచ్చేసి ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తే అది 60 ఇయర్స్కి వచ్చి ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ 7.4 crore అవుతుంది. ఇది మనం 25 ఇయర్స్ స్టార్ట్ చేస్తే. అలాగే మనకి కష్టం అవుతుంది, మాకు 25 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాము, మాకు పెళ్ళి ఉంటుంది, అప్పులు ఉంటాయి, అన్ని కష్టం అవుతుంది. కాబట్టి మేము 35 ఇయర్స్లో ఏజ్లో స్టార్ట్ చేద్దామంటే మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీరు 25 ఇయర్స్ ఏజ్కి 5,000 ఇన్వెస్ట్ చేస్తే టిల్ 60 మనకు వచ్చేసి 7.4 crore అవుతుంది. అలాగే మనం 35 ఇయర్స్కి 5,000 స్టార్ట్ చేద్దాం. మనం 35 ఇయర్స్కి వచ్చేసి 5,000 ఇన్వెస్ట్ చేస్తే ఆ 60 ఇయర్స్కి ఎంత అవుతుందంటే మనకి 1.6 crore అవుతుంది. చూడండి మన డిఫరెన్స్ ఉందో. మీకు వచ్చేసి 25 ఇయర్స్లో మీరు స్టార్ట్ చేస్తుంటే ఆ 5,000 అనేది టిల్ 60 ఏజ్కి 7.4 crore అవుతుంది. అలాగే మనం 35 ఇయర్స్ ఏజ్లో సేమ్ 5,000 స్టార్ట్ చేస్తే టిల్ 60 ఏజ్కి వచ్చేసి మనకి ఏమవుతుందంటే 1.64 crore అవుతుంది. లేట్స్ సే నా దగ్గర కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాయి, నేను ఇన్స్టా 5,000 బదులు 10,000 పెడతాం. మనం ప్రతి మంత్ 35 ఇయర్స్లో మనం ఎవ్రీ మంత్ వచ్చేసి 10,000 ఇన్వెస్ట్ చేస్తే టిల్ 60 ఏజ్ వచ్చేసరికి అది 3.2 crore అవుతుంది. చూడండి, మీరు 5,000 పెడితే మనకు వచ్చి 1.6 crore అవుతుంది. అలాగే 10,000 పెడితే మీకు 3.2 crore అవుతుంది. అలాగే మనం 25 ఏజ్లో ఎవ్రీ మంత్ 5K ఇన్వెస్ట్ చేస్తే టిల్ 60 ఏజ్కి వచ్చి మనకు 7.4 crore వస్తుంది కదా. మనం 35 ఏజ్లో ఎంత అమౌంట్ స్టార్ట్ చేస్తే మనకు సేమ్ అమౌంట్ రీచ్ కావాలంటే 35 ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 7.4 crore రీచ్ అవ్వాలంటే మనం ఎవ్రీ మంత్కి వచ్చేసి 22.5K ఇన్వెస్ట్ చేయాలి. అంటే 22,500 ఇన్వెస్ట్ చేయాలి. మీరు 25 ఇయర్స్లో 5,000 ఇన్వెస్ట్ చేస్తారు, ఎవ్రీ మంత్ 5,000 పెడుతున్నారు. ఇక్కడ చూడండి, అదే అమౌంట్ రీచ్ అవ్వాలంటే ఆ 7.4 crore రీచ్ అవ్వాలంటే మీరు 22,500 ఇన్వెస్ట్ చేయాలి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనం ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత బెటర్. సో దెర్ ఇస్ నో పర్టికులర్ ఏజ్. మనకి ఈ ఏజ్ అని పర్టికులర్ ఏం ఎగ్జాంపుల్ లేదండి. ఈ ఏజ్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని. మీరు ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయగలిగితే అంత మంచిది. ఎంత ఎర్లీగా అంటే మనం 10 ఇయర్స్లో అయితే స్టార్ట్ చేయలేం కదా. ఎందుకంటే 10 ఇయర్స్ ఏజ్లో అయినా కానీ 20 ఇయర్స్ ఏజ్లో అయినా కానీ మనం పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యాం. అట్లీస్ట్ 22 ఇయర్స్ తర్వాతనే మనకి జాబ్ వస్తుంది. ఆల్మోస్ట్ 25 ఇయర్స్కి వచ్చి మనకు కొంచెం శాలరీ కూడా పెరుగుతుంది. మనం ఖచ్చితంగా 25 ఇయర్స్లో అట్లీస్ట్ వచ్చేసి మనం 5,000 కాకపోయినా కానీ 2,000 కానీ 3,000 కానీ ఇన్వెస్ట్ చేయగలం. సో ఇన్ కేస్ మీకు ఆప్షన్ ఉండి 25 ఇయర్స్లో స్టార్ట్ చేయగలిగితే చాలా మంచిది. మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది, అంత మంచి రిటర్న్స్ వస్తాయి. ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్లో నేను 15% రిటర్న్ తీసుకొని చెప్పాను. ఆ రిటర్న్స్ అనేది వేరీ అవుతుంటుంది. మనకు కొంచెం తగ్గొచ్చు, కొంచెం పెరగవచ్చు. దాన్ని బట్టి వచ్చేసి ఫైనల్ అమౌంట్ అనేది వేరీ అవుతుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఎంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత బెటర్. సో మన ఎంప్లాయీస్కి వచ్చేసి బెటర్గా 25 ఇయర్స్లో ఖచ్చితంగా స్టార్ట్ చేయగలుగుతారు. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.